వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తరిమి కొట్టడానికే వచ్చాన్రా. మంచు మనోజ్ మోహన్ బాబు తనయుడు, స్టార్ హీరో. పెద్ద స్టార్ కాకుండా ఓ మోస్తరు సినిమాలు చేశాడు. అయితే మంచు మనోజ్కు దయ్యం పట్టుకుందట. మంచు మనోజ్ దయ్యం పట్టిన కారణంగానే తండ్రితో అన్నతో గొడవ పడుతున్నాడట. అది కూడా ఆ దయ్యం ఎవరో తెలుసా? అప్పటి నటి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సౌందర్య ఆత్మ మంచు మనోజ్ నడిపిస్తుందట. మంచు మనోజ్ తండ్రిపై అన్నపై రెచ్చిపోవడానికి కారణం సౌందర్య ఆత్మ ప్రేరణనే అని చెప్తున్నారు. జల్పల్లిలో చాలా మంది ఇప్పుడు ఇది నమ్ముతున్నారు. మోహన్ బాబు ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మంచు టౌన్లో జరుగుతున్న ఘర్షణలకు సౌందర్య ఆత్మ కారణమంటున్నారు. సౌందర్య మంచు మనోజ్ను ఆవహించిందంటున్నారు. ఆ స్థలం మంచు టౌన్ స్థలం నిజానికి సౌందర్యదేనట. మోహన్ బాబు ఆమెను మోసం చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ మంచు టౌన్ నిర్మించుకున్నాడట. ఇదే కారణంగా సౌందర్య ఆత్మకు కోపం వచ్చిందట. పగ సాధించేందుకు ఎలాగైనా మోహన్ బాబును దెబ్బతీయాలని కసితో సౌందర్య మంచు మనోజ్ను ఆవహించిందట. ఇదే కారణంగా మంచు మనోజ్ తండ్రిపై అన్నపై తిరుగుబాటు చేస్తున్నాడట. మరెలా ఈ సమస్య ఎలా తీరుతుంది? మంచు మనోజ్కి ఏమైనా భూత వైద్యం చేస్తారా, లేక మోహన్ బాబు ఆ ఇంటిని ఖాళీ చేస్తాడా? ఇప్పుడు ఇదే చర్చ. జల్పల్లిలోను మోహన్ బాబు ఫ్యామిలీ తెలిసిన వాళ్ళలోనూ సౌందర్య మాత్రమే మంచు మనోజ్ను ఆడిస్తోందని, సౌందర్య ఆత్మ కారణంగానే మంచు మనోజ్ ఇంత పెద్దగా రెచ్చిపోతున్నాడని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే సౌందర్య ఆత్మ జల్పల్లిలోని మంచు టౌన్లో మకామేసి మంచు మనోజ్ను నడిపిస్తోంది. మంచు మనోజ్ ఇంత ధైర్యంగా తండ్రిపై పోరాటం చేయడానికి, అన్నపై తిరుగుబాటు చేయడానికి, మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన అనేక వ్యవహారాలు తలదూర్చి అనేక సంచలన విషయాలు బయటపెట్టడానికి, వీటన్నిటి వెనుక స్కెచ్ సౌందర్య ఆత్మదేన నమ్ముతున్నారు. సౌందర్యే మంచు మనోజ్ను నడిపిస్తుందట. మరి ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే మోహన్ బాబు ఏం చేయాలి? దయ్యాల భూతాల వైద్యులను ఆశ్రయిస్తాడా? క్షుద్ర వైద్యులను పిలుస్తాడా? మంచు మనోజ్కు వైద్యం చేయిస్తాడా? అంతా బక్వాస్ అయినప్పటికీ ఇది ఆసక్తికరమైన చర్చ. మంచు మనోజ్కు దయ్యం పట్టిందట. అందుకే తండ్రిపై తిరుగుబాటు చేసినట. అది సౌందర్య ఆత్మ మంచు మనోజ్ను ముందుకు నడిపిస్తోంది. ఏంటో మరి దయ్యాలు భూతాలు ఏ సాక్ష్యాలు లేకున్నా ఇప్పుడు జల్పల్లిలోని భూతం మంచు మనోజ్ను పట్టుకుంది. అది కూడా సౌందర్య ఆత్మ. ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలోనూ, మోహన్ బాబు ఫ్యామిలీలోనూ, మోహన్ బాబు ఇంట్లో పనిచేసే వాళ్లలోనూ, చుట్టుపక్కల బస్తీల్లోనూ సౌందర్యే మంచు మనోజ్ను నడిపిస్తోందని ప్రబలంగా నమ్ముతున్నారు. మరి సౌందర్య నిజంగా దయ్యమైందా? అంత అందమైన హీరోయిన్ ఆత్మగా మారి మంచు మనోజ్లో ప్రవేశించి మోహన్ బాబును హింసిస్తోందా, పగ సాధిస్తోందా? ఏది ఏమైనా ఇదంతా ఆసక్తికరమైన పరిణామమే. తరిమి కొట్టడానికే వచ్చాన్రా.